శనన్నట్టుగా మారింది అష్టాదశ శక్తిపీఠమైన పాదగయ క్షేత్రంలో పరిస్థితి. భక్తుల ఆదరణ పొందిన స్థలమైన ఆ మేరకు ఆదాయం సమకూరుతున్నా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టని నిర్లక్ష్యం నెలకొంది. 5 ఏళ్లలో వైసీపీ ₹1 రిలీజ్ చేయలేదు. దీంతో మౌలిక వస్తువులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడి వారంతా మంత్రి పవన్ కళ్యాణ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైన స్థలం. దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయంలో స్వయంభూవుగా కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, 10వ శక్తిపీఠం పురూహుతిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్నారు. త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం పిఠాపురంలో ఉంది. కాశీ తర్వాత పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, కోల్కతాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులిక్కడికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. రోజుకి 4,000 నుంచి 10,000 వరకు భక్తుల తాకిడి ఈ ఆలయానికుంటుంది. సోమ, శనివారాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏటా మహాశివరాత్రి మహోత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, దత్త జయంతి, దసరా ఉత్సవాలు ఇలా ఎన్నో పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాల పరంగా మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. అభివృద్ధికి ఆమడు దూరంలో ఉంది. 5 ఏళ్లుగా సమస్యలు పరిష్కరించలేదు. వైసీపీ పాలనలో ఈ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వచ్చాయి. దేవాదాయ శాఖ కూడా కనీస చర్యలు చేపట్టలేదు. ఆలయ అభివృద్ధి కోసం ఏటా అధికార పార్టీ నేతలకు చెందిన వ్యక్తులతో పాలకవర్గం ఏర్పాటు చేసినా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పదవులు అనుభవించడం మినహా ప్రగతికి తోడ్పాటివ్వలేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రిలీజ్ చేయకపోవడంతో పనులన్నీ పడకేశాయి. (2014) టీడీపీ హయాంలో టీటీడీ 2 కోట్ల నిధులు కేటాయించింది. అర్చకులకు వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవనం 2 అంతస్తుల నిర్మాణం జరగ్గా స్లాబ్ దశలోనే పనులు ఆగిపోయాయి. నిధుల విడుదల సక్రమంగా జరక్క అసంపూర్తిగా తయారైంది. ఆలయంలో నిత్యం పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. రోజుకు 100 మంది వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. వినాయకుని ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఇక్కడ భక్తులకు అసౌకర్యంగా ఉంటోంది. అనువుగా ఉండేందుకు అవసరమయ్యే నిర్మాణాలు చేపట్టడంపైన నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పుష్కరిణి వద్ద ప్రత్యేక స్థలం కేటాయించాలని గత పాలకవర్గం ప్రతిపాదించినా ఆ పనులింకా మొదలు కాలేదు. ఆలయం వద్ద జాతీయ రహదారి పక్కనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటోంది. కత్తిపొడి నుంచి కాకినాడ వైపు వెళ్లే వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. ఆ మార్గంలో పార్కింగ్ చేయడం పట్ల విమర్శలున్నాయి. వీటికి ప్రత్యామ్నాయం చూడాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తాగునీరు సక్రమంగా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని చెబుతున్నారు. అన్నదానం పొందడానికి నిత్యం 300 మందికి పైగా వస్తూ ఉంటారు. మాలధారణ సమయంలో అయితే 2,000 వరకు ఈ సంఖ్య ఉంటుంది. అన్నదానం నిర్వహించే గది చిన్నదిగా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని విస్తరించాలనే ప్రతిపాదనలపైన నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఆలయ అర్చకులు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పాదగయ అభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఆలయ సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతున్నారు భక్తులు.